ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చెను. 1 సమూయేలు గ్రంథం 30:8. దావీదును అతని జనులు తిరిగి సిక్లగు చేరినప్పటికీ ఇండ్లనియు కాలిపోయుండుట చూచిరి. వారి స్త్రీలు బిడ్డలు వారి సొత్తు సమస్తమును అమాలేకీయులు తీసుకొని పోయుండిరి. దావీదు తప్పిదం వలన ఇదంతయు సంభవించెను. ఫిలిస్తీయులతో చేరక పూర్వమే దేవుని చిత్తమేమిటో అడిగి ఉండవలెను. దానికి బదులుగా ఆ సమయమునకు తన స్వంత జ్ఞానము, శక్తి మీద ఆధారపడెను. తాము పొందిన నష్టమును బట్టి దావీదు స్నేహితులు భరించలేని దుఃఖము పాలై దావీదును రాళ్ళు రవి చంపుటకు సిద్ధపడిరి. కష్టములు వచ్చినప్పుడు స్నేహితులు సైతము విరోధులు కాగలరు. 1 సమూయేలు గ్రంథం 30:6. అట్టి సమయంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. 1 సమూయేలు గ్రంథం 30:6. నీ బైబిల్లో ఈ వాక్యమును గుర్తుంచుకొనుము. ఎందువలననగా ఏనాడైనను నీ ప్రియులు నీ చేయి విడిచి నీవు ప్రేమించిన వారు నిన్ను విడనాడినచో ఈ మాటలు నిన్ను ఆదరించును. దావీదునకు బుద్ధి వచ్చినప్పుడు, ఓ దేవా, నీ చిత్తమును కనుగొనకుండానే ఫిలిస్తీయులతో చేరిన ఈ నా తప్పిదమును క్షమించుము అని దేవునికి ప్రార్థించుచున్నాడు. వెంటనే యాజకుడైన అబ్యాతారుని పిలిపించి, నా నిమిత్తమై దయచేసి దేవుని చిత్తము కనుగొనుము. మన శత్రువులైన అమాలేకుల మీదకి పోదుమా పోకుందుమా అని అడిగగా, దేవుడు పొమ్ము అని చెప్పెను. మరలా దావీదు, ప్రభువా, వారిని తరిమిన ఎడల సమస్తమును దక్కించుకొనగలమా లేదా అని అడిగినప్పుడు దేవుడు 8వ వచనంలో, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. దావీదు అమాలేకీయుల దండు విడిచి స్థలమునకు వచ్చినప్పుడు వారు ఆనందముతో తినుచు త్రాగుచు నాట్యమాడుచు నుండిరి. అకస్మాత్తుగా దావీదు అతనితో కూడా నిన్నవారు అమాలేకీయుల మీద పడి వారిని దోచుకుని తమ భార్యలను పిల్లలను తమ సొత్తునంతటిని తిరిగి తెచ్చుకొనగలిగిరి. కొల్ల సొమ్ము ఎంతో విస్తారముగానున్నందున తాము గతంలో చేసిన అప్పులన్నిటినీ పూర్తిగా తీర్చుకొనగలిగిరి. దావీదు తాను అంతవరకు ఎవరెవరి యొద్ద నుండెనో వారందరికీ బహుమానములు పంపగలిగెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.